మనం ఫస్ట్ ఈ తెలుగు వ్యాకరణంలో ఈ సమాసాల గురించును, తర్వాతొచ్చి ఛందస్సు గురించే మనం ఆల్రెడీ గత క్లాసులు, తరగతుల్లో నేర్చుకున్నాం. ఈరోజు మనం అలంకారాల గురించి నేర్చుకుందాం. తెలుగులో కావ్యానికి అందాన్ని చేకూర్చడం కోసం మనం ప్రధానంగా అలంకారాలను ఉపయోగిస్తాం. ఒక ఉదాహరణకి ఒక పెళ్లి చేసుకున్నటువంటి స్త్రీకి ఆభరణాలు ఏ విధంగా ఆమె యొక్క అందాన్ని మరింతగా పెంపొందిస్తాయో, అదే విధంగా ఒక కావ్యం యొక్క అందాన్ని మరింత పెంపొందించేవేంటంటే అలంకారాలు. అందువలన ఈట్ల అలంకారాలను ఏమంటారంటే కావ్యకన్యకు కావ్యకన్యకు ఆహార్యాలుగా మనం అలంకారాలను పేర్కొంటాం. తెలుగులో మనకి దాదాపుగా చాలా అలంకారాలున్నాయి. ఈ అలంకారాల యొక్క పూర్వపరాల గురించి ఒకసారి మీకు చెప్తాను చూడండి ఒకసారి. అలంకారాల యొక్క పూర్వపరాల గురించి మీకు ఒకసారి చెప్తాను. షేర్. ఒకసారి కనబడిందా? మీది కనబడుతుందిరా? ఏరా కనబడుతుందా? కనబడుతుంది సార్, సార్ కనబడుతుంది. కనపడతలేదండి. ఒకసారి చూడండి ఇది. అలంకార సాంప్రదాయ స్థాపకుడు భామహుడు. అంటే ఈ అలంకారాలు అనే సాంప్రదాయాన్ని స్థాపించిన వాడు తెలుగులో. ఈ అలంకార సాంప్రదాయ స్థాపకుడు ఎవరంటే మొత్తం సాహిత్య లోకంలోనే భామహుడు. అతని పేరేంటి? భామహుడు. అలంకార సాంప్రదాయ స్థాపకుడు భామహుడు. సౌందర్యం అలంకార అన్నది వామనుడు. సౌందర్యం అలంకార అన్నది వామనుడు. భరతుడు నాట్యశాస్త్రంలో మొదటిగా 4 అలంకారాలను పేర్కొన్నాడు. అంటే భరతుడు ఒక పుస్తకం రాశాడు. ఆ పుస్తకం పేరు ఏం పేరంటే నాట్యశాస్త్రం. ఆ గ్రంథం పేరు నాట్యశాస్త్రం. భరతుడు నాట్యశాస్త్రంలో మొదటిగా 4 అలంకారాలను పేర్కొన్నాడు. అందులో 3 అర్ధాలంకారాలు, 1 శబ్దాలంకారం. ఉపమ, రూపక, దీపక. ఈ 3 అర్ధాలంకారాలు, యమకం అనేదేమో శబ్దాలంకారం. ఇది అలంకారాలకు సంబంధించినటువంటి పూర్వ చరిత్ర. ఏంటంటే అలంకార సాంప్రదాయ స్థాపకుడు భామహుడు, సౌందర్యం అలంకార అన్నది వామనుడు. భరతుడు నాట్యశాస్త్రంలో మొదటిగా 4 అలంకారాలను పేర్కొన్నాడు. భరతుడు రాసినటువంటి గ్రంథం, మొట్టమొదటి సాహిత్య గ్రంథం ఏంటంటే నాట్యశాస్త్రం. మొట్టమొదటి అలంకార శాస్త్ర గ్రంథం అది నాట్యశాస్త్రం అనేది. ఈ అలంకార శాస్త్ర గ్రంథంలో దాదాపుగా 4 రకాల అలంకారాలను మనకి భరతుడు పేర్కొన్నాడు. అందులో 3 ఏమో అర్ధాలంకారాలు, 1 శబ్దాలంకారం. ఉపమ, దీపక, రూపక ఈ 3 అర్ధాలంకారాలు, యమకం అనేదేమో శబ్దాలంకారం. తర్వాత మనం తెలుగులో ఇప్పుడు పాఠంలోకి వచ్చేటప్పటికి ఏంటంటే అలంకారాలు ప్రధానంగా 2 రకాలు. అలంకారాలు ప్రధానంగా 2 రకాలు. 1 శబ్దాలంకారాలు, 2 అర్ధాలంకారాలు. శబ్దాలంకారాలు, 2 అర్ధాలంకారాలు. శబ్ద ప్రధానమైన అలంకారాలను శబ్దాలంకారాలని పేరు. శబ్ద ప్రధానమైన అలంకారాలకు శబ్దాలంకారాలని పేరు. ఒకసారి ఎవరైనా జాయిన్ అయినట్టున్నారు ఒకసారి. శబ్ద ప్రధానమైన అలంకారాలను శబ్దాలంకారాలు అంటారు. చూడండి, ఒక శబ్ద ప్రధానమైన అలంకారాలను శబ్దాలంకారాలు అంటారు. ఈ శబ్దాలంకారాలు మనకి ప్రధానంగా అర్థమవుతుందా? అర్థమవుతుంది సార్, అర్థమవుతుంది. ఈ అలంకారాలు ప్రధానంగా 2 రకాలు. ఒకటేంటంటే శబ్దాలంకారాలు, 2 అర్థాలంకారాలు. శబ్ద ప్రధానమైనటువంటి అలంకారాలను శబ్దాలంకారాలు అంటారు. అంటే ఆ అలంకారాల్లో ఉన్నటువంటి అక్షరాల ఆధారంగా వచ్చినటువంటి శబ్దం ప్రధానమైన అలంకారాలను శబ్దాలంకారాలు అంటారు. ఈ శబ్దాలంకారాలు ప్రధానంగా 3 రకాలు. ఒకటేంటంటే అనుప్రాస అలంకారము, యమకము, ముక్త పదగ్రస్తం. అనుప్రాస, యమకం, ముక్త పదగ్రస్తం. ఇలాగా శబ్దాలంకారాలు 3 రకాలు. అలంకారాలేమో 2 రకాలు. అందులో మళ్ళీ శబ్దాలంకారాలు, అర్ధాలంకారాలు అని 2 రకాలు అలంకారాలు అనేవి. మళ్ళీ శబ్దాలంకారాలు 3 రకాలు. అనుప్రాస అలంకారము, యమకము, ముక్త పదగ్రస్తం. దీని తర్వాత అనుప్రాస అలంకారం చూడండి. అనుప్రాస అలంకారం మళ్ళీ 4 రకాలు. అనుప్రాస అలంకారం 4 రకాలు ఏంటంటే వృత్యానుప్రాస, చాకానుప్రాస, లాటానుప్రాస, అంత్యానుప్రాస. ఈ అనుప్రాస అలంకారం 4 రకాలు. నృత్యానుప్రాస అలంకారము, చాకానుప్రాస అలంకారము, లాటానుప్రాస అలంకారము, అంత్యానుప్రాస అలంకారము. అంటే అలంకారాలేమో 2 రకాలు. ఏంటంటే అర్ధాలంకారాలు, శబ్దాలంకారాలు. పైగా తర్వాత ఈ శబ్దాలంకారాలు 3 రకాలు. ఏంటంటే అనుప్రాస అలంకారము, యమకము, ముక్త పదగ్రస్తము. మళ్ళీ శబ్దాలంకారాలు ఒకటైనటువంటి అనుప్రాస అలంకారం మళ్ళీ 4 రకాలు. నృత్యానుప్రాస, చాకానుప్రాస, లాటానుప్రాస, అంత్యానుప్రాస. తర్వాత వృత్యానుప్రాస.
వృత్యానుప్రాస అలంకారం మళ్ళీ చూడండి ఒకసారి. వృత్యానుప్రాస అలంకారం అంటే ఏంటంటే, ఒకే హల్లు అనేక సార్లు ఆవృతమైనట్లయితే దాన్ని వృత్యానుప్రాస అలంకారం అంటారు. ఒకే హల్లు అనేక సార్లు ఆవృతమైనట్లయితే, ఒకే హల్లు అనేక సార్లు వస్తే, ఒకే హల్లు అనేక సార్లు ఆవృతమైనట్లయితే దానిని వృత్యానుప్రాస అలంకారం అంటారు. బాగా గుర్తుపెట్టుకోవాలి. ఒకే హల్లు అనేక సార్లు ఆవృతమైనట్లయితే దాన్ని వృత్యానుప్రాస అలంకారం అంటారు. ఒక ఉదాహరణ చూడండి ఇక్కడ. అడిగెదనని కడువడి జనులు, ఇక్కడ డా అనే అక్షరం మూడు సార్లు వచ్చింది. అదేవిధంగా మందార మకరంద మాధుర్యమున దేలు మధుపంబు, ఈ రెండు దాంట్లో ఏ అక్షరం వచ్చింది? మా అనే అక్షరం వచ్చింది. చిలుకలు కిలకిలలు లయాత్మకంగా ఉన్నాయి, ఇక్కడ లా అనే అక్షరం వచ్చింది చూడండి ఒకసారి. ఇలాగ ఒక హల్లు అనేక సార్లు ఆవృతమైనట్లయితే దానిని వృత్యానుప్రాస అలంకారం అంటారు. ఒకే హల్లు అనేక సార్లు అంటే అచ్చు అంటే కాగుడింతంలో కా ఉందనుకో, కీ కూ కూ ఏవైనా అయి ఉండొచ్చు. ఒకే హల్లు అనేక సార్లు ఆవృతమైనట్లయితే దాన్ని వృత్యానుప్రాస అలంకారం అంటారు. దీని తర్వాత చాకానుప్రాస అలంకారం. వృత్యానుప్రాస అలంకారంలో ఒకే హల్లు అనేక సార్లు ఆవృతమైనట్లయితే దాన్ని వృత్యానుప్రాస అలంకారం అంటారని చెప్పుకున్నాం. ఇప్పుడు అర్ధభేదంతో కూడి అర్ధభేదం కలిగినటువంటి రెండు హల్లులు వెంటనే అనేక సార్లు ఆవృతమైనట్లయితే దాన్ని చాకానుప్రాస అలంకారం అంటారు. అంటే అర్ధభేదం ఇక్కడ చాలా ముఖ్యమైన పదం ఏంటంటే అర్ధభేదం కలిగినటువంటి హల్లుల జంట వెంటనే అనేక సార్లు వచ్చినట్లయితే దాన్ని చాకానుప్రాస అలంకారం అంటారు. ఇక్కడ చూడండి, అనాథ నాద, ఇక్కడ అనాథలో నాద పక్కనే వచ్చాయి. ఇక్కడ అర్ధభేదం ఉంది. ఇక్కడ నాద వేరు, ఆ రెండో నాద వేరు. అదేవిధంగా నందన, ఇక్కడ నందన. చూడండి, సుందర దరహాస రుచులు, సుందర దరహాస రుచులు. ఇలాగ అర్ధభేదంతో కూడినటువంటి హల్లుల జంట వెంటనే అనేక సార్లు ఆవృతమైనట్లయితే దానిని చాకానుప్రాస అలంకారం అంటారు. గుర్తుపెట్టుకోవాలి. దీని తర్వాత లాటానుప్రాస. వాక్యంలో రెండు పదాలు వెంటనే ప్రయుక్తమై అర్ధభేదం లేకుండా తాత్పర్య భేదం కలిగి ఉండటాన్ని లాటానుప్రాస అలంకారం అంటారు. దీనికి కొంచెం తేడా ఉంటుంది. దీనికి చాకానుప్రాస అలంకారం లాటానుప్రాస అలంకారానికి తేడా ఏంటంటే, చాకానుప్రాస అలంకారంలో అర్ధభేదంతో కూడినటువంటి హల్లుల జంట వెంటనే వస్తుంది. ఇక్కడ అర్ధభేదం లేకుండా తాత్పర్య భేదంతో ఒక హల్లుల జంటను వెంటనే ప్రయోగించడాన్ని లాటానుప్రాస అలంకారం అంటారు. గుర్తుపెట్టుకోవాలి. లాటానుప్రాస అలంకారం యొక్క ప్రత్యేకత ఏంటంటే, అర్ధభేదం లేకుండా తాత్పర్య భేదంతో ఒక హల్లుల జంట వెంటనే వచ్చినట్లయితే దాన్ని లాటానుప్రాస అలంకారం అంటారు. చూడండి, కమలాక్షు నర్చించు కరములు, శ్రీనాథు వర్ణించు జివహ. వాక్యంలో రెండు పదాలు వెంటనే ప్రయుక్తమై అర్ధభేదం లేకుండా తాత్పర్య భేదం కలిగి ఉండటాన్ని లాటానుప్రాస అలంకారం అంటారు. చూసుకోవాలి. కమలాక్షు నర్చించు కరములు అంటే ఆ కమలాక్షుని పూజించే చేతులు అని, మిగిలినవి కాదని, అంటే రెండింటికి చేతులనే ఆ భావం ఉన్నప్పటికీ కూడా వాడి యొక్క తాత్పర్యంలో భేదం ఉంది. అదేవిధంగా శ్రీనాథు వర్ణించు జివహ అంటే శ్రీనాథుడిని వర్ణించినటువంటి నాలుకే నిజమైన నాలుక అని భావం. ఇలాగా అర్ధభేదం లేకుండా తాత్పర్య భేదంతో ఒక హల్లుల జంట వెంటనే వచ్చినట్లయితే దానిని ఏమంటామంటే లాటానుప్రాస అలంకారం అంటాం. దీని తర్వాత అంత్యానుప్రాస. వాక్యం చివరలో ప్రాస పాటించబడడాన్ని అంత్యానుప్రాస అంటారు. అంటే వాక్యం చివర ఒకే అక్షరం రావడాన్ని, అంటే ప్రాస అంటే ఏంటంటే మనకి ఈ ప్రాస నియమం, వాక్యం చివరలో ఈ ప్రాస పాటించబడడాన్ని అంత్యానుప్రాస అంటారు. వాక్యం చివర కుక్క పిల్ల, అగ్గి పుల్ల, సబ్బు బిల్ల. చూడండి, ఇక్కడ లాకింద లావొత్తు అనేది వచ్చింది. చివరి వాక్యం ప్రతి పదం చివర ఏమొచ్చింది? లాకింద లావొత్తు. అదేవిధంగా రొట్టె ముక్క, అరటి తొక్క, బల్ల చెక్క, కాకింద కావొత్తు వచ్చింది. అలాగే మనకి భాగవతంలో పద్యం చూడండి, ఇంతింతై ఒటుడింతై మరియు తానింతై నభో వీధి పైనంతై తోయిద మండలాగ్రమున కల్లంతై ప్రభారాశి పైనంతై చంద్రుని కంతై ధ్రువుని పైనంతై మహర్వాటి పైనంతై సత్య పదోన్నతుడగుచున్ బ్రహ్మాండమంతా సంవర్ధి అయి. ఈ పద్యంలో మనకి ఐ అనే పదం అనేక సార్లు వచ్చింది. ఇంతింతై ఒరుడెంతై ఇలాగా వాక్యం చివర లేదా పదాల చివర ఒకే పదం అలాగ అనేక సార్లు ఆవృతమైనట్లయితే దాన్ని ఏమంటామంటే అంత్యానుప్రాస అలంకారం అంటాం.
ఇలాగ మనకి అనుప్రాస అలంకారం ప్రధానంగా 4 రకాలు. ఏంటంటే వృత్యానుప్రాస, చాకానుప్రాస, లాటానుప్రాస, అంత్యానుప్రాస. దీని తర్వాత యమకం. 2 పదాలు ఇక్కడ యమకం అలంకారము, చాకానుప్రాస అలంకారానికి మధ్య తేడా ఏంటంటే, యమకం తీసుకున్నామనుకో అర్థభేదం కలిగినటువంటి పదాల జంట వెంటనే వచ్చినట్లయితే అది చాకానుప్రాస అలంకారం. అలా కాకుండా అర్థభేదం కలిగినటువంటి పదాల జంట కొంత విరామం తర్వాత వచ్చినట్లయితే దాన్ని యమకం అంటాం. ఇక్కడ చూడండి లేమ, ధనుజులను గెలవంగా లేమ, గెలువగా లేమ. ఇక్కడ లేమ అనే పదం కొంత వ్యవధానంతో అర్థభేదంతో కూడినటువంటి లేమ అనే పదం కొంత వ్యవధానంతో వచ్చింది. అదేవిధంగా మనస్సు భద్ర, మనస్సు భద్ర, మనస్సు భద్రమయ్యే. గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ మన భద్ర అనే పదం వెంటనే రాలా, కొంత వ్యవధానం ఇచ్చి వచ్చాయి. కాబట్టి దీన్ని ఏమంటామంటే మనం యమకం అంటాం. అంటే అర్థభేదంతో కూడినటువంటి అల్లుల జంట కొంత వ్యవధానంతో ఆవృతమైనట్లయితే దానిని ఏమంటామంటే యమకం అంటాం. ఒకసారి చూడండి తర్వాత యమకం అంటాం. లాటానుప్రాస అలంకారము, అంత్యానుప్రాస అలంకారం ఒకసారి చూశారు కదా. అంత్యానుప్రాస అలంకారం ఒకసారి చూశారు. ఒకసారి దీని అంత్యానుప్రాస అలంకారం కూడా మీరు విన్నారు కదా. ఒకసారి చూడండి యమకం చూడండి ఒకసారి. యమకం 2 పదాలు దూరంగా ఉండి అర్థభేదం కలిగి ఉంటే దానిని యమక అలంకారం అంటారు. లేమ ధనుజుల గెలవగా లేమ, మన సుభద్ర మనస్సు భద్రమయ్యే. తర్వాత లాస్ట్ది ఏంటంటే శబ్దాలంకారాల లాస్ట్ది ముక్త పదగ్రస్తం. ఇక్కడ చూడండి ముక్త అంటే విడువబడిన, పద అంటే పదాన్ని, గ్రస్త అంటే గ్రహించడం. ముక్త పదగ్రస్తం అంటే అర్థం ఏంటంటే విడువబడినటువంటి పదభాగాన్ని తిరిగి గ్రహించినట్లయితే అలంకారాన్ని ఏమంటారంటే ముక్త పదగ్రస్తం అంటాం. ఒకసారి చూడండి అంటే సుదతి నూతన మదన. ఇక్కడ మదన అనే పదం చివరి వచ్చింది. మళ్ళీ తర్వాత చూడండి తర్వాత దాంతోనే మదనాగ తురంగ పూర్ణమణిమయ సదన. తర్వాత ఈ సదన అనే పదం చూడండి సదనమయ గజరదన. తర్వాత మళ్ళీ రదనాగేంద్రుని చూడండి విభకీర్తిరస నరసింహ అన్నాడు. ఇక్కడ ఏ పదం మొదటి వాక్యంలో చివరి ఉన్న పదంతో 2వ వాక్యం ప్రారంభించాడు, 2వ వాక్యం చివరి ఉన్న పదంతో 3వ వాక్యం ప్రారంభించాడు, 3వ వాక్యం చివరి ఉన్న పదంతో 4వ వాక్యం ప్రారంభించాడు. ఇలాగ విడిచినటువంటి పదాన్ని తిరిగి గ్రహించడాన్ని ఏమంటామంటే మనం ముక్త పదగ్రస్తం అంటాం. ఇలాగా మనకి తెలుగులో 4 మొత్తం 3 రకాలైనటువంటి శబ్దాలంకారాలు కనబడతాయి. అనుప్రాస అలంకారము, యమకము, ముక్త పదగ్రస్తం. ఒకసారి వినండి మీరు. ముక్త పదగ్రస్తం ఇలాగ మనకి మొత్తం 3 రకాల అలంకారాలు కనిపిస్తాయి. ఇక్కడ మనకి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే శబ్దాలంకారాల్లో ఫస్ట్ది వృత్యానుప్రాస అలంకారం తీసుకున్నాం. వృత్యానుప్రాస అలంకారం అంటే ఎవరు చెప్తారు ఒకసారి చెప్పండి నాకు. వృత్యానుప్రాస అలంకారం అంటే ఒకే హల్లు అనేక సార్లు ఆవృతమైనట్లయితే దాన్ని ఏమంటామంటే వృత్యానుప్రాస అలంకారం అంటాం. అంటే ఒక అక్షరం అనేక సార్లు రావడం. ఒక వాక్యం అనేక సార్లు అలా వచ్చినట్లయితే దాన్ని ఏమంటామంటే వృత్యానుప్రాస అలంకారం అంటాం. రెండవది చాకానుప్రాస అలంకారం అంటే ఏంటి అర్థం ఏంటి అర్థభేదం కలిగినటువంటి హల్లుల జంట. అర్థభేదం అనే పదం ఇక్కడ ఇంపార్టెంట్. అర్థభేదం కలిగినటువంటి హల్లుల జంట వెంటనే వచ్చినట్లయితే దానిని ఏమంటామంటే చాకానుప్రాస అలంకారం అంటాం. అదేవిధంగా అర్థభేదం లేకుండా తాత్పర్య భేదంతో ఒక అల్లుల జంట వెంటనే వచ్చినట్లయితే దానిని లాటానుప్రాస అలంకారం అంటాం. అదేవిధంగా అంత్యానుప్రాస అలంకారానికి వచ్చేటప్పటికి ఏంటంటే పదాల చివర కానీ వాక్యాల చివర కానీ ప్రాస నియమం అంటే ఒకే హల్లు వచ్చినట్లయితే దాన్ని ఏమంటామంటే మనం అంత్యానుప్రాస అలంకారం అంటాం. మీరు ఒకసారి చూస్తే మీకు ఇది అర్థమవుతుంది. ఒకసారి చూడండి ఇది జాగ్రత్తగా చూడండి. ఎగ్జామ్లో మనకి వస్తాయి.
నృత్యానుప్రాస అలంకారంలో చూడండి ఒకే హల్లు అనేక సార్లు ఆవృతమైనట్లయితే దాన్ని నృత్యానుప్రాస అలంకారం అంటారన్న. ఇక్కడ చూడండి చిలుకలు కిలకిలలు లయాత్మకంగా ఉన్నాయి. చిలుకల కిలకిలలు ఇక్కడ లా అనే అక్షరం చూడండి అది ఎన్నిసార్లు వచ్చిందో. లు ఒకసారి వచ్చింది, లా ఒకసారి వచ్చింది. చూడండి ఒకసారి ఎన్నిసార్లు వచ్చింది. 1, 2, 3, 4, 5, 6 సార్లు వచ్చింది మనకి. ఇక్కడ మా అనే అక్షరం వచ్చింది. ఇలాగ ఒక అక్షరం ఒక హల్లు అనేక సార్లు ఆవృతమైనట్లయితే దాన్ని నృత్యానుప్రాస అలంకారం అంటాం. మళ్ళీ ఒకసారి వినండి. చాకానుప్రాస అలంకారం ఇక్కడ ఒకసారి చూడండి. రెండు హల్లులు వెంట వెంటనే అర్ధభేదంతో కూడిన, అది ఇంపార్టెంట్, అర్ధభేదంతో కూడినటువంటి హల్లులు వెంట వెంటనే అనేక సార్లు ఆవృతమైనట్లయితే దానిని చాకానుప్రాస అలంకారం అంటాం మనం. ఆ నాద ఇక్కడ చూడండి, అనాథ నాద, ఇక్కడ అనాథ ఇక్కడ నాద, కానీ ఈ రెండింటికి అర్ధభేదం ఉంది. ఇక్కడ అనాథలో నాద అది. ఇక్కడ నందనందన, ఇక్కడ నందనందన. మందార ఇక్కడ చూడండి, మందార ధర, ఇక్కడ మందారలో ధర. ఇలాగా హల్లుల జంట వెంట వెంటనే అర్ధభేదంతో కూడినటువంటి హల్లుల జంట వెంట వెంటనే వచ్చినట్లయితే దానిని చాకానుప్రాస అలంకారం అంటాము. దీని తర్వాత చూడండి లాటానుప్రాస అలంకారం. వాక్యంలో 2 పదాలు వెంట వెంటనే ప్రయుక్తమై అర్ధభేదం లేకుండా తాత్పర్య భేదం కలిగి ఉండడాన్ని లాటానుప్రాస అలంకారం అంటాము. అంటే ఇక్కడ అర్ధభేదం ఉండదు, తాత్పర్య భేదం ఉంటుంది. చాకానుప్రాస అలంకారంలో అర్ధభేదం ఉంటుంది, ఇక్కడ అర్ధభేదం ఉండదు. ఏముంటుంది ఇక్కడ? తాత్పర్య భేదం. అంటే అర్ధభేదం లేకుండా తాత్పర్య భేదంతో హల్లుల జంట వెంట వెంటనే వచ్చినట్లయితే దాన్ని ఏమంటాం? లాటానుప్రాస అలంకారం అంటాం. కమలాక్షు నర్చించు కరములు. ఇక్కడ కరములు అంటే చేతులే, కానీ ఇక్కడ తాత్పర్య భేదం ఏంటంటే ఆ దేవుని పూజించినటువంటి చేతులే నిజమైన చేతులు అని చెప్తున్నాయి. ఇక్కడ జివ దేవుని ప్రార్థించినటువంటి నాలుకే నిజమైన నాలుక అని. ఇలాగా అర్ధభేదం లేకుండా తాత్పర్య భేదంతో హల్లుల జంట వెంట వెంటనే వచ్చినట్లయితే దాన్ని లాటానుప్రాస అలంకారం అంటాము. దీని తర్వాత అంత్యానుప్రాస. వాక్యం చివరలో ప్రాస పాటించబడటాన్ని అంత్యానుప్రాస అంటే వాక్యం చివర ఒకే అక్షరం ఉండడాన్ని మనం ఏమంటామంటే అంత్యానుప్రాస అలంకారం అంటాము. కుక్కపిల్ల, అగ్గిపుల్ల, సబ్బు బిల్ల, రొట్టె ముక్క, అరటి తొక్క, బల్ల చెక్క. చూశారు కదా, కింద దాంట్లో క దితో కకారం అనేది అనేక సార్లు వచ్చింది. దీని అంత్యానుప్రాస అలంకారం అంటే ఇది ప్రధానంగా అనుప్రాస అలంకారంలో 4 రకాలు. దీని తర్వాత యమకము చాకానుప్రాస అలంకారం మనకు ఒకేలా కనబడతాయి, కానీ రెండింటికి మధ్య తేడా కొంచెమే ఉంటుంది. ఏంటంటే అర్ధభేదంతో కూడిన హల్లుల జంట వెంట వెంటనే వస్తుంది చాకానుప్రాస అలంకారం. కొంత వ్యవధానంతో వచ్చినట్లయితే అది అంత్యానుప్రాస అలంకారం. గుర్తుపెట్టుకోవాలి. అది అర్ధభేదంతో కూడిన హల్లుల జంట వెంట వెంటనే వస్తుంది, అది చాకానుప్రాస అలంకారము. కొంత వ్యవధానంతో వచ్చినట్లయితే అది యమకం అవుతుంది. ముక్తపాదగ్రస్తం గురించి నేను ముందులో చెప్పాను. ముక్తపాదగ్రస్తం అంటే ఏంటి? ముక్త అంటే విడవబడిన, పద అంటే పదాన్ని, గ్రస్త అంటే గ్రహించడం. అంటే విడువబడిన పదాన్ని గ్రహిస్తే అదేమవుతుందంటే ముక్త పదగ్రస్తం అవుతుంది. సుదతి నూతన మదనాగ తురంగ పూర్ణమణిమయ సదనామయ గజరదన రదనాగేంద్రున విభక్తి రస నరసింహ అన్నట్టు చూడండి. ఇక్కడ మదన అనే పదం తర్వాత మొదటి వాక్యంలో చివర ఉన్నటువంటి మదన అనే పదంతో 2వ వాక్యం వచ్చింది. 2వ వాక్యంలో చివర ఉన్నటువంటి సదన అనే పదంతో 3వ వాక్యం వచ్చింది. 3వ వాక్యం చివర రదన అనే పదంతో 4వ వాక్యాలుగా. అంటే ఏంటంటే ఒక వాక్యం చివర విడవబడినటువంటి పదంతో 2వ వాక్యం ప్రారంభించినట్లయితే దానిని ముక్త పదగ్రస్తం అంటాం. ముక్త అంటే విడువబడిన, పద అంటే పదాన్ని, గ్రహస్థ అంటే గ్రహించడం అని అర్థం. దాన్నే ముక్త పదగ్రస్తం అంటాం. ఇది ప్రధానంగా మనకి శబ్దాలంకారాలు వచ్చేటప్పటికి ఈ 4 మనం ఈ 3 గుర్తుపెట్టుకోవాలి. మనం ఈ 3ను అనుప్రాస అలంకారంలో 4 రకాలు మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. మనం బాగా గుర్తుపెట్టుకుంటే ఈ రాయొచ్చు. ఒకసారి ఎవరైనా చెప్తారమ్మ శైలు ఒకసారి అనుప్రాస అలంకారంలో వచ్చేటప్పటికి మనకి వృత్యానుప్రాస అలంకారం అంటే ఏంటి? ఎవరు చెప్తారు చెప్పండి? వృత్యానుప్రాస అలంకారం అంటే ఎవరు చెప్తారు? చదివి చెప్పండి. ఒకటి గాని అంతకంటే ఎక్కువ హల్లులు మరలా వచ్చినట్టయితే దాన్ని వృత్యానుప్రాస అలంకారం అంటారు. వెరీ గుడ్. ఒకటి కానీ అంతకంటే ఎక్కువ కానీ మరలా వచ్చినట్లయితే దాన్ని నృత్యానుప్రాస అలంకారం అంటారు. ఒక ఉదాహరణ చెప్పమ్మా. చిలుకలు కలకల పలికెను. వెరీ గుడ్. చిలుకలు కలకల పలికెను. ఏదొచ్చింది ఎక్కువ సార్లు? లూ సార్. లా అంటే లూ అనే ఉండొచ్చు, లా గుడింతో లే అక్షరమైన ఉండొచ్చు.
అవును సార్. దాన్నే వెరీ గుడ్ అమ్మా. అలాగా అదే వృత్యానుప్రాస అలంకారం. రెండోది ఏంటంటే చాకానుప్రాస అలంకారం ఎవరు చెప్తారు చెప్పండి? చాకానుప్రాస. చాకాను 2 హల్లులు వెంట వెంటనే అనేక సార్లు ఆహ్, ప్రవృత్తి అయినట్లయితే దానిని చేగానుప్రాస అలంకారం అంటారు. అర్ధభేదంతో కూడిన హల్లులు. అర్ధభేదంతో కూడిన హల్లుల జంట వెంట వెంటనే వస్తే దాన్నేమంటాం? చాకానుప్రాస అలంకారం అంటారు. బండ గుర్తుపెట్టుకోండమ్మా. అర్ధభేదంతో కూడిన హల్లుల జంట వెంట వెంటనే వస్తే దానిని చాకానుప్రాస అలంకారం అంటాం. ఇక్కడ చూడండి, అనాథ నాథ అన్నాడు. ఇక్కడ అనాథ ఏదొచ్చింది చెప్పండి? అనాథ నాథ. నాదా నాదా సార్. నాథ నాథ. ఈ రెండిట్లకి అర్థం ఒకటి కాదు. ఇది అనాథలో నాథ, అది నాథ. కాబట్టి అర్ధభేదంతో ఉన్నటువంటి అల్లుల చెంట వెంట వెంటనే వచ్చింది కాబట్టి చాకానుప్రాస అలంకారం. రెండో దాంట్లో చూడండి, నంద నందన. నంద నంద. నంద. సుందర దరహాసు రుచులు. ధర ధర. ఇదే మనకు అర్థమై ఉంటుంది నీకు. ఏంటంటే అర్ధభేదంతో కూడినటువంటి అల్లుల చెంట వెంట వెంటనే వస్తే దాన్ని ఏమంటామంటే చాకానుప్రాస అలంకారం అంటాము. దీని తర్వాత చూడండి ఒకసారి, లాటానుప్రాస అలంకారం అంటే ఏంటి? ఒకసారి చూసి చెప్పండి అమ్మ, లాటానుప్రాస అలంకారం అంటే ఏంటో. శబ్దంలో గాని అర్థంలో గాని ఆ, భేదం లేకుండా తాత్పర్య భేదంతో ఒకే పదం వెంట వెంటనే రావడాన్ని లాటానుప్రాస అలంకారం. లాటానుప్రాస అలంకారం అంటారు. ఉదాహరణ చూడండి, కమలాక్షు నర్చించు కరములు కరములు. ఇక్కడ కరములు అంటే అర్థం ఏంటంటే చేతులే. రెండిట్లకి అర్థం చేతులు. చేతులే అయినప్పటికీ కూడా ఆ దేవుణ్ణి పూజించినటువంటి చేతులే నిజమైన చేతులని, మిగిలి కాదని భావం. అదేవిధంగా శ్రీనాథు వర్ణించు జీవ జీవ అన్నాడు. అంటే ఆ శ్రీనాథుడు ఆ దేవుణ్ణి పూజించినటువంటి నాలుక నిజమైన నాలుక, మిగిలింది కాదు అని భావం. ఇలాగ 4 రకాలు. అర్థభేదం లేదు కానీ ఇక్కడ తాత్పర్య భేదం ఉంది. ఇలా అర్థభేదం లేకుండా తాత్పర్య భేదంతో ఒకరు అల్లుల జంట వెంట వెంటనే వచ్చినట్లయితే దాన్ని ఏమంటామంటే మనం చాకానుప్రాస అలంకారం అంటాం. దీని తర్వాత అంత్యానుప్రాస అలంకారం. అంత్యానుప్రాస అలంకారం. అంత్యానుప్రాస అలంకారం చెప్పండి ఒకసారి. పదం చివర వాక్యం చివర ఆ, చివర 1 లేక 2 అక్షరాలు పునరావృతమైతే దాన్ని అత్యానుప్రాస. అంటే ఆ చివరి ఒకే అక్షరం కానీ అంటే ప్రాస పాటించబడాలి. లేదంటే లయాత్మకంగా ఉండాలి. ఇక్కడ చూడండి, కుక్క పిల్ల, అక్కి పుల్ల, సబ్బు బిల్ల. ఇక్కడ ఏమొచ్చింది? ఇక్కడ ఇక్కడ లావచ్చు సార్, లాకి లావచ్చు. దిత్తుల ఆకారం వచ్చింది. ఇక్కడ దిత్తుల ఆకారం వచ్చింది. రెండో చూడండి, రొట్టె ముక్క, అరటి తొక్క, గొల్ల చెక్క. కాకే కావత్తు వచ్చింది. దిత్తుకు ఆకారం వచ్చింది. ఇక్కడ చూడండి, ఎంతెంతై, ఎంతెంతై, ఒటుడెంతై, మరియు తానెంతై, నభో వీధి పైనంతై, తోయిద మండలాగ్రమున కల్లంతై, ప్రభారాశి పైనంతై, చంద్రునికంతై, ధ్రువుని పైనంతై, మహారవాటి పైనంతై. ఇక్కడ ఏమొచ్చింది? కావచ్చు సార్. ఇక్కడ ఏమొచ్చిందంటే అంతై, అంతై, ఇంతే ఇంతే కనబడిందా? ఇంతే, అంతే. కనపడు. ఆ పదం కనబడుతుంది మనకి. ఈ ఐ అనే పదం వస్తుంది. ఎక్కడ పడితే అక్కడ మనకి ఏం కనబడుతుంది అంటే ఐ ఐ ఐ అనే పదం కనబడుతుంది. దీన్నే మనం ఏమంటామంటే అంత్యానుప్రాస అలంకారం అంటాము. దీని తర్వాత యమకం చూడండి ఒకసారి. యమకం, యమకం చూడండి ఒకసారి. యమకం చెప్పండి అమ్మ, ఎవరు చెప్తారు? యమకం, యమకం. 2 గాక ఎక్కువ హల్లులు గాని అర్ధభేదంతో వ్యవధానంతో వస్తే దాన్ని యమకం అంటారు సార్. అర్థమైంది. అర్ధభేదంతో కూడిన హల్లుల జంట వెంటనే కాకుండా కొంత వ్యవధానంతో వచ్చినట్లయితే దాన్ని ఏమంటామంటే మనం యమక అలంకారం అంటాం. ఇక్కడ చూడండి, లేమ ధనుజుల గలవగలేమా. ఇక్కడ లేమ లేమ అనే పదం వచ్చింది కానీ రెండింటికి వెంట వెంటనే రాలా, కొంత వ్యవధానంతో వచ్చింది కాబట్టి దీన్ని మనం ఏమంటాం? యమక అలంకారం అంటే. చూడండి, మన సుభద్ర మనసు భద్రమయ్యే. మన భద్ర భద్ర భద్ర. ఇలా రావడాన్ని ఏమంటామంటే మనం యమక అలంకారం అంటాం. దీని తర్వాత చూడండి ఒకసారి. తర్వాత ముక్త పదగ్రస్తం. ముక్త పదగ్రస్తం అంటే అర్థం ఏంటంటే విడిచినటువంటి. ముక్త అంటే విడవబడిన, పద అంటే పదాన్ని, గ్రస్త అంటే గ్రహించడం అని అర్థం. అంటే విడవబడిన పదాన్ని మనం తిరిగి గ్రహించినట్లయితే దాన్ని ఏమంటామంటే మనం ముక్త పదగ్రస్తం అంటాం.
అర్థమైందా? విడువబడిన పద భాగాన్ని తిరిగి గ్రహించినట్లయితే ఇక్కడ చూడండి, సుధృతి నూతన మదన, ఇక్కడ చివరి ఏముంది? మదన అనే పదం ఉంది. మదనం. దీంతో ఆ మదన అనే పదంతో తర్వాత వాక్యం ప్రారంభించాడు చూడండి. మదనాగా కనబడిందా? కనిపించింది సార్. తర్వాత ఆ వాక్యం చివర సదన ఉంది. సదనతో మూడో వాక్యం ప్రారంభించాడు. సదనామయ గజరజన్ రతన, తర్వాత రతనతో నాలుగోది ప్రారంభించాడు. అలాగా విడుబడినటువంటి పాదభాగంతో తర్వాత వాక్యాన్ని తిరిగి మళ్ళీ గ్రహించడాన్ని ఏమంటామంటే ముక్త పదగ్రస్తం అంటాం. ఇలాగ తెలుగులో మనకి ఈ శబ్దాలంకారాలు మొత్తం మనకి ఎన్ని ఉన్నాయంటే 3 ఉన్నాయి. అనుప్రాస అలంకారము, చెప్పాలి ఒకసారి ఎన్ని ఉన్నాయమ్మా? అలంకారాలు మొత్తం ఎన్ని రకాలు చెప్పాలి నాకు చెప్పండి ఒకసారి. అలంకారాలు ఎన్ని మొత్తం? 2 సార్. ఏంటయ్యి? శబ్దాలంకారం, అర్ధాలంకారం. శబ్దాలంకారాలు, అర్ధాలంకారాలు. మళ్ళీ శబ్దాలంకారాలు ఎన్ని రకాలు? అనుప్రాస అలంకారం, ఆ, యమక, యమకం, ముక్త పదగ్రస్తం. ముక్త పదగ్రస్తం. మళ్ళీ అనుప్రాస అలంకారం ఎన్ని రకాలు? వృత్యానుప్రాస అలంకారం, చేకానుప్రాస అలంకారం, లాటానుప్రాస అలంకారం, అత్యానుప్రాస అలంకారం. అనుప్రాస అలంకారం. తర్వాత మీకు వీటి గురించి కూడా చెప్పాను. నెక్స్ట్ ఏంటంటే మనం ఈ శబ్దాలంకారాల గురించి ఇది సమాచారం. తర్వాత అర్థాలంకారాల గురించి చెప్తాను, ఒకసారి వినండి. అర్థాలంకారాల గురించి చెప్పుకునేటప్పుడు మనకి అర్థ ప్రధానమైనటువంటి అలంకారాలను అర్థాలంకారాలని పేరు. అర్థం ప్రధానమైన అలంకారాలకు అర్థాలంకారాలని పేరు. అర్థం ప్రధానమైన అలంకారాలకు అర్థాలంకారాలని పేరు. గుర్తుపెట్టుకోవాలి, అర్థం ఇక్కడ ప్రధానం. అర్థం ప్రధానమైన అలంకారాలకు అర్థాలంకారాలని పేరు. అందులో ప్రధానంగా మనకి ఏమున్నాయంటే ఉపమాలంకారము, రూపకాలంకారము, ఉత్ప్రేక్ష అలంకారము, శుభావక్తి అలంకారము, అతిశయోక్తి అలంకారము, శ్లేష అలంకారము, అర్ధాంతర్న్యాస అలంకారం. ఇలా 7 రకాలు మనకి. అర్థ ప్రధానమైన అలంకారాలు మనకి ఎన్ని రకాలు? 7 రకాలు. ఉపమా అలంకారము, రూపక అలంకారము, ఉత్ప్రేక్ష అలంకారము, శుభావక్తి అలంకారము, అతిశయోక్తి అలంకారము, శ్లేష అలంకారము, అర్ధాంతర్న్యాస అలంకారము. ఈ 7 రకాల అలంకారాలు మనకి ఈ సంవత్సరం పాఠ్య ప్రణాళిక ఇవ్వడం జరిగింది. అవి గుర్తుపెట్టుకోండి. ఉంచండి సార్, తర్వాత చూస్తాం. అలాగే పెట్టండి సార్, చూస్తాను. ఆయన చెప్పారు కదా రాశాడు, ఇంగ్లీష్ మాస్టర్కి ఇచ్చేయండి. ఇలాగ మనకి 7 రకాలు. అనుప్రాస అలంకారం మనకు ప్రధానంగా 7 రకాలు మనకి ఇవ్వబడే చాలా ఉంటాయి రకాలు. ఇందులో మనకి ఇచ్చిన 7 రకాలు. 7 రకాల దాంట్లో మనకి మొదటిది ఏంటంటే ఉపమా అలంకారం. మొదటిది ఏంటంటే మనకి ఉపమా అలంకారం. ఉపమా అలంకారంలో మనం ఒకసారి చెప్పాలి, ఉపమానం అంటే ఏంటి, ఉపమేయం అంటే ఏంటి చెప్పండి నాకు. అసలు అలంకారాల్లో మనకు ఉపమానం, ఉపమేయం అంటున్నాం. ఉపమానం అంటే ఏంటి, ఉపమేయం అంటే ఏంటి? ఉపమానం అంటే ఏంటి, ఉపమేయం అంటే ఏంటి? ఎవరు చెప్తారు? ఉపమేయం అంటే వర్ణించదలిచినదా సార్? ఇప్పుడు ఎగ్జాంపుల్ చెబుతాను చూడు. ఆమె ముఖం చంద్రబింబంలా ఉంది అన్నాం. ఆమె ముఖమే చంద్రబింబంలా ఉంది అన్నాం. ఆమె ముఖాన్ని చంద్రబింబంతో పోలుస్తున్నాం కాబట్టి ఇక్కడ ఆమె ముఖం అనేది ఉపమేయం, చంద్రబింబం ఉపమానం. అంటే మనం ఏ వస్తువునైతే వర్ణించాలనుకుంటున్నామో ఆ వస్తువు ఉపమేయం, దేంతో వర్ణించాలనుకుంటున్నామో ఆ వస్తువు ఉపమానం. ఓకే సార్. ఇక్కడ ఒకసారి చూడండి, ఇక్కడ మనకి ఉపమాలంకారం వచ్చేటప్పటికి ఉపమాన ఉపమేయాలకు మనోహరమైన సాదృశ్యం అంటే పోలిక. ఉపమాన ఉపమేయాలకు మనోహరమైన సాదృశ్యం లేదా పోలిక వర్ణించబడినట్లయితే దాన్ని ఉపమాలంకారం అంటారు. అంటే ఉపమాన ఉపమేయాలకు మనోహరమైన పోలిక చెప్పినట్లయితే అది ఉపమాలంకారం అవుతుంది. ఉపమాన ఉపమేయాలకు మనోహరమైన సాదృశ్యం చెప్పినట్లయితే అది ఉపమాలంకారం అవుతుంది. గుర్తుపెట్టుకోవాలి, ఉపమాన ఉపమేయాలకు మనోహరమైన పోలిక చెప్పినట్లయితే ఉపమాలంకారం. దీనిలో 4 ఉంటాయి: ఉపమేయము, ఉపమానము, ఉపమవాచకము, సమాన ధర్మం. అది ఈ 4 లక్షణాలు ఉంటాయి: ఉపమేయము, ఉపమానము, ఉపమావాచకము, సమాన ధర్మము. ఇందులో చూడండి ఒకసారి, ఉపమానం అంటే ఏంటంటే ఏ వస్తువుతో పోలుస్తామో ఆ వస్తువును ఉపమానం అంటాం. ఇప్పుడు మనకి ఆమె ముఖాన్ని చంద్రబింబంతో పోల్చాం కాబట్టి చంద్రబింబం ఉపమానం.
ఇక్కడ చూడండి, ఆమె ముఖం చంద్రబింబం వలె ప్రకాశించుచున్నది అన్నాడు. ఆమె ముఖం చంద్రబింబం వలె ప్రకాశించుచున్నది అన్నాడు కదా! ఇక్కడ ఆమె ముఖం ఏంటి? సార్ ఇక్కడ ఆమె ముఖం ఉపమేయం సార్. చంద్రబింబం ఉపమానం. ఉపమానం వలె ఉపవాచకం. ప్రకాశించడం సమాన ధర్మం. అదేవిధంగా కృష్ణ నీ కీర్తి అంశవలే ఆకాశ గంగలో మునుగుచున్నది అన్నాడు. అంటే కృష్ణుని యొక్క కీర్తి ఉపమేయము, అంశ ఉపమానము, ఆకాశ గంగలో ఒలే అనేది ఏమో ఉపమవాచకం, ఆకాశ గంగలో మునగడం అనేది ఉపమవాచకము, ఆకాశ గంగలో మునగడం అనేది సమాన ధర్మం. అయిందమ్మా? అర్థమైంది సార్. తర్వాత ఇది చూడండి ఒకసారి. దీని తర్వాత రెండోది రూపక అలంకారం. చూడండి, రూపక అలంకారంలో రూపకమనగా ఆరోపణ, రూపకమనగా ఆరోపణ, ఉపమాన ఉపమేయాలకు అభేదం చెప్పడాన్ని రూపక అలంకారం అంటారు. అంటే ఉపమాన ఉపమేయాలకు భేదం ఉన్నా లేనట్లుగా చెప్పడాన్ని దాన్ని ఏమంటామంటే మనం రూపక అలంకారం అంటారు. ఉపమాన ఉపమేయాలకు అభేదం చెప్పటాన్ని రూపక అలంకారం అంటారు. ఉదాహరణ చూడండి ఒకసారి. మూడవ కన్ను లేని శంభుడే ఇతడు అంటే మూడవ కన్ను ఉంటే దాన్ని ఏమంటాం? శివుడు అంటాం. కానీ ఇతను మూడు కళ్ళు లేకపోయినా కానీ ఇతను శివుడే అంటుండు. అంటే అతను శివుడు కాకపోయినా శివుడు యొక్క ధర్మాలను శివుడిలో కలిపేస్తున్నాం. దీన్ని మనం ఏమంటామంటే రూపక అలంకారం అంటాం. చూడండి, ఆమె నా పాలిట బాల విజ్ఞాన సర్వస్వం అన్నాడు. ఇక్కడ విజ్ఞాన సర్వస్వం గ్రంథాలయం వేరు, ఆమె వేరు. కానీ ఆమెలో గ్రంథాలయానికి ఉండవలసినటువంటి లక్షణాలన్నీ ఈమెకు ఉన్నాయని భావన చెప్పడం కోసం ఆమె నా పాలిట బాల విజ్ఞాన సర్వస్వం అన్నాడు. ఇక్కడ బాల విజ్ఞాన సర్వస్వం అనేది అర్థం ఏంటంటే రూపక సమాసం. ఈ రూపక సమాసం ఇక్కడ ఉంది కాబట్టి అదేమైంది? రూపక అలంకారం అయింది. రెండో దాంట్లో చూడండి, ఆయనకు శాంతి మంత్రం అనే పాట. ఆ పాట వేరు, మంత్రం వేరు. పాట వేరు, శాంతి మంత్రం వేరు. కానీ రెండింటిని కలిపి చెప్పేశాడు కాబట్టి ఇది రూపక అలంకారం అయింది. ఇంకా చూడండి, లతా లలనులు రాజుపై కుసుమాక్షతలు చల్లిరు. ఇక్కడ లతలు అంటే తీగలు, లలనులు అంటే ఆడపిల్లలు. లతలంటే తీగలు, లలనులు అంటే ఆడపిల్లలు. లతలు ఆడపిల్లలు రాజుపైన అక్షతలు చల్లుతారు. అదేవిధంగా లతలు అంటే తీగలు రాజుపైన పువ్వులు చల్లుతారు. అంటే ఇక్కడ ఆడపిల్లలకి లతలకి తేడా లేనట్లుగా చెప్పాడు. అదేవిధంగా కుసుమాలకు పువ్వులకి అక్షతలకు కూడా తేడా లేనట్లుగా చెప్పాడు. కాబట్టి ఇదేమైందంటే తేడా ఉన్నా లేనట్లుగా చెప్పాడు కాబట్టి అది రూపక అలంకారం అయింది. రూపక అలంకారం అంటే ఉదాహరణ గుర్తుపెట్టుకోవాలి మీరు. ఒక ఉదాహరణ ఏంటి? ఏదో ఇందులో నేను చెప్పిన దాంట్లో ఏదో ఒక ఉదాహరణ గుర్తుపెట్టుకోండి. దాంతోపాటు సూత్రం గుర్తుపెట్టుకోవాలి. రూపకమనగా ఆరోపణ, ఉపమాన ఉపమేయములకు అభేదం చెప్పడాన్ని రూపక అలంకారం అంటారు. ఉపమాన ఉపమేయాలకు అభేదం చెప్పడాన్ని రూపక అలంకారం అంటారు. ఇదొకటి గుర్తుపెట్టుకోవాలి మీరు. దీని తర్వాత ఉత్ప్రేక్ష అలంకారం. ఉత్ప్రేక్ష అలంకారం చూడండి, సమాన ధర్మాన్ని బట్టి ఉపమేయాన్ని ఉపమానంగా ఊహించినట్లయితే అది ఉత్ప్రేక్ష అలంకారము. చూడండి, సమాన ధర్మాన్ని బట్టి ఉపమేయాన్ని ఉపమానంగా ఊహించినట్లయితే ఉత్ప్రేక్ష అలంకారము. సంభావన అనగా ఊహని అర్థం. చూడండి ఒకసారి, ఉత్ప్రేక్ష అంటే ఊహని అర్థం. ఉపమాన ధర్మాలను బట్టి అంటే సమాన ధర్మాలను బట్టి అంటే రెండింటిలో ఉపమాన ఉపమేయాలలో రెండింటిలో సమానంగా ఉన్నటువంటి ధర్మాన్ని బట్టి ఉపమేయాన్ని ఉపమానంగా ఊహించడం. అంటే చూడండి ఒకసారి, ఈ వెన్నెల పాల వెల్లియా అన్నట్లు ఉన్నది. ఇక్కడ చూడండి ఒకసారి, ఈ వెన్నెల ఎలా ఉంటుంది? తెల్లగా ఉంటుంది. పాల వెల్లి కూడా తెల్లగా ఉంటుంది. రెండిట్లో సమానంగా ఉన్నటువంటి ధర్మాన్ని బట్టి ఉపమేయాన్ని ఉపమానంగా ఊహించినట్లయితే దాన్ని ప్రత్యక్ష అలంకారం అని. చూడండి, ఆమె జడ నల్లని త్రాచ అన్నట్లుంది. జడ పొడవుగా ఉంటుంది, త్రాచు కూడా ఎలా ఉంటుంది? పొడవుగా ఉంటుంది. ఈ పొడవుగా ఉండడం అనేది సమాన ధర్మాన్ని బట్టి ఉపమేయాన్ని ఉపమానంగా ఊహించడం జరిగింది. ఇలాగ సమధర్మాన్ని బట్టి ఉపమేయాన్ని ఉపమానంగా ఊహించినట్లయితే అది ఉత్ప్రేక్ష అలంకారం అవుతుంది. దీని తర్వాత ఈ పద్యం చూడండి, రవి బింబంబు ఉపమింపన్ పాత్రమగు ఛత్రంబై శిరోరత్నమై శ్రవణాలంకృతమై గాలాభరణమై సౌరణ కేయూరమై సవిత్మత్ కంకణమై కటిస్థలిన్ వదంచత్వస్త్రమై నుపూర ప్రవరంబై పాదపీఠమై ఒటుండు తా బ్రహ్మాండం నిండుచొన్. అంటే అప్పుడు వామనుడు పెరుగుతున్నప్పుడు, అంటే మనకి విష్ణుమూర్తి అవతారాల్లో ఒకటైనటువంటి వామనుడు పొట్టివాడు
ఆ బలిచక్రవర్తి దగ్గర 3 వరాలు 3 అడుగుల నేల తీసుకున్న తర్వాత అతను పెద్దవాడవుతూ ఒక అడుగు ఆకాశం మీద, ఒక అడుగు భూమి మీద వేసి మూడో అడుగు ఎక్కడ వేయాలని అంత పెద్దవాడిగా పెరుగుతున్నప్పుడు ఆకాశంలో ఉన్నటువంటి సూర్యబింబం అతనితో పోలుస్తున్నాడు. మొదటేమో తను పొట్టివాడిగా ఉన్నప్పుడు సూర్యుడు అతని తల మీద ఒక గొడుగులా ఉన్నాడు. ఇప్పుడు వామనుడు పెరిగాడు. పెరిగిన తర్వాత కొంతసేపటికి అతని తలలో ఉన్నటువంటి ఒక రత్నమై అంటే మనకు తలలో ఉన్నటువంటి తలకు తగిలింది. సూర్యుడు తలకు తగిలి ఒక రత్నంలా ఉన్నాడు. ఇంకా పెరిగాడు వామనుడు. అతని చెవు దగ్గరికి వచ్చాడు సూర్యుడు. సూర్యుడు ఎలా ఉన్నాడు? అతని చెవులు పెట్టుకునేటటువంటి ఒక కుండలంలా మారిపోయాడు. ఇంకా పెరిగితే అతని భుజం దగ్గరికి వచ్చాడు. అంటే భుజాలకి పెట్టుకునేటువంటి భుజకీర్తిగా మారాడు. కొంతసేపటికి కంఠాభరణం అయిపోయాడు. కొంతసేపటికి నడుముకు వచ్చేటటువంటి గుడ్డ కట్టుకుంటాం కదా, నడుముడు కట్టుకున్నట్టు గుడ్డగా మారిపోయాడు. చివరికి పాదపీఠంగా మారిపోయాడు. అలా పెరిగిపోయాడు వామనుడు. అంటే సూర్యుడితో పోల్చుకుంటూ సూర్యుడు ఏ విధంగా అక్కడే ఉంటాడు, వామనుడు పెరిగిపోతూ ఉన్నప్పుడు సూర్యుడు ఏ విధంగా ఉన్నాడని ఊహించాడు. అక్కడ అలా జరగలేదు, కానీ ఊహించాడు. అలా ఊహించి చెప్పడాన్ని అంటే ఉపమేయానికి మధ్య ఉన్నటువంటి సమాన ధర్మాన్ని బట్టి, పోలికను బట్టి ఉపమేయాన్ని ఉపమానంగా ఊహించినట్లయితే దాన్ని ఏమంటామంటే మనం ఉత్ప్రేక్ష అలంకారం అంటాం. గుర్తుపెట్టుకోవాలి అది. సమధర్మాన్ని బట్టి ఉపమేయాన్ని ఉపమానంగా ఊహించినట్లయితే దాన్ని ఉత్ప్రేక్ష అలంకారం అంటాము. దీని తర్వాత శుభావక్తి అలంకారం. జాతి గుణ క్రియాదులను బట్టి అంటే జాతి గుణ క్రియాదులను బట్టి ఒక వస్తువు యొక్క స్వభావాన్ని ఉన్నది ఉన్నట్లుగా వర్ణించినట్లయితే దాన్ని శుభావక్తి అలంకారం అంటారు. గుర్తుపెట్టుకోలేదు, అతిశయోక్తి అలంకారంలా కాదు. ఒక జాతి గుణ క్రియాదులను బట్టి ఒక వస్తువు యొక్క స్వభావాన్ని ఉన్నది ఉన్నట్లుగా వర్ణిస్తే దానిని ఏమంటామంటే మనం ఉన్నది ఉన్నట్లుగా దాని శుభావక్తి అలంకారం అంటాము. చూడండి, ఆ వనంలో లేళ్ళు పరిగెత్తుతున్నాయి. ఆ వనంలో లేళ్ళు పరిగెత్తుతున్నాయి. లేళ్ళు ఎక్కడ పరిగెడతాయి? అడవులోనే పరిగెడతాయి. లేళ్ళు సాధారణంగా పరిగెడుతూనే ఉంటాయి. ఆ వనంలో లేళ్ళు పరిగెడుతున్నాయి. లేకపోతే సంక్రాంతి పండగకు మా గ్రామం అంతా అందంగా ముస్తాబయ్యింది. ఇలాగా జాతి గుణ క్రియాదులను బట్టి వస్తువు యొక్క స్వభావాన్ని ఉన్నది ఉన్నట్లుగా వర్ణించినట్లయితే దానిని స్వభావోక్తి అలంకారం అంటారు. ఇక్కడ 3 జాతి గుణ క్రియాదులను బట్టి. తర్వాత అతిశయోక్తి అలంకారం. గోరంతలను కొండంతలుగా చేసినట్లయితే దాన్ని అతిశయోక్తి అలంకారం అంటారు. అంటే గోరంతలను కొండంతలుగా చేసినట్లయితే దాన్ని అతిశయోక్తి అలంకారం అంటారు. అంటే గోరంతలను కొండంతలుగా చేసి చెప్పడం, అంటే ఎంతో పెంచి చెప్పడం. గోరంతలను కొండంతలుగా చేసినట్లయితే దాన్ని అతిశయోక్తి అలంకారం అంటారు. చూడండి, మా ఊరిలోని మేడలు ఆకాశాన్ని తాకుతున్నాయి. అంటే ఊర్లో మేడలు ఆకాశాన్ని తాకడం అనేది అసంభవం. కానీ దాని యొక్క ఊర్లో మేడలు ఎత్తుగా ఉన్నాయని చెప్పడం కోసం వాటి యొక్క ఎత్తుని ఎంతో పెంచేసి చెప్పడం. అదేవిధంగా బంగారం ధరలు ఆకాశాన్ని తాగుతున్నాయి. ఇలాగా గోరంతలు కొండంతలు చేసినట్లయితే దాన్ని అతిశయోక్తి అలంకారం అంటారు. దాని శ్లేష అలంకారం చూడండి. శ్లేష అలంకారం అంటే నానార్థ సంశ్రయ శ్లేష. నానార్థ సంశ్రయ శ్రేయస్ అంటే ఒక పదం అనేక అర్థాలు ఇవ్వడాన్ని శ్లేష అలంకారం అంటారు. ఒక పదానికి అనేక అర్థాలు, నానార్థాలు ఉంటాయి. ఒక పదం అనేక అర్థాలు ఇవ్వడాన్ని శ్లేష అలంకారం అంటారు. ఇక్కడ చూడండి, రాజు కువలయానందకరుడు అన్నాడు. ఇక్కడ రాజు అనే పదానికి 2 అర్థాలు ఉన్నాయి. ఏంటంటే భూమిని పరిపాలించేటటువంటి ప్రభువు అనే అర్థం ఉంది, చంద్రుడు అనే అర్థం కూడా ఉంది. అదేవిధంగా కువలయం అనే దానికి కూడా 2 అర్థాలు ఉన్నాయి. భూమి అనే అర్థం ఉంది, కలువ పువ్వు అనే అర్థం ఉంది. ఇక్కడ ఈ వాక్యం తీసుకున్నట్టు రాజు కువలయానందకరుడు అనడానికి రాజు భూమికి ఆనందాన్ని కలిగించేవాడు ఒక అర్థం ఉంది. చంద్రుడు కలువ పువ్వులకు ఆనందాన్ని కలిగిస్తాడు అనే అర్థం కూడా వస్తుంది. ఇలాగ ఒక పదం అనేక అర్థాలు ఇవ్వడాన్ని ఏమంటామంటే శ్లేష అలంకారం అంటాము. ఒక పదం అనేక అర్థాలు ఇవ్వడాన్ని శ్లేష అలంకారం అంటాము. ఇక లాస్ట్ చూడండి, అర్ధాంతర్న్యాస అలంకారం. అర్ధాంతర్న్యాస అలంకారం. అర్ధాంతర్న్యాస అలంకారం అంటే మనం ఏంటంటే సామాన్యాన్ని విశేషణం చేత కానీ విశేష అంశాన్ని సామాన్యాంశం చేత కానీ సమర్థించినట్లయితే దానిని అర్ధాంతర్న్యాస అలంకారం అంటారు. గుర్తుపెట్టుకోవాలి, ఇది సామాన్య అంశాన్ని విశేష అంశం చేత కానీ విశేష అంశాన్ని సామాన్య అంశం చేత కానీ సమర్థించినట్లయితే దానిని అర్ధాంతర్న్యాస అలంకారం అంటారు. సమర్థన ప్రధానమైన అలంకారం అర్ధాంతర్న్యాస అలంకారం. సమర్థన ప్రధానమైన అలంకారం అర్ధాంతర్న్యాస అలంకారం. గుర్తుపెట్టుకోవాలి, అర్ధాంతర్న్యాస అలంకారం అంటే ఏంటి? సామాన్యాన్ని విశేషం చేత కానీ విశేష అంశాన్ని సామాన్యం చేత కానీ
సమర్థించినట్లయితే దాన్ని అర్ధాంతర్న్యాస అలంకారం అంటారు. సమర్థన ప్రధానమైన అలంకారము అర్ధాంతర్న్యాస అలంకారము. హనుమంతుడు సముద్రమును దాటెను, మహాత్ములకు సాధ్యం కానిది లేదు కదా అన్నాడు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, సామాన్యం అంటే ఏంటి, విశేషణం అంటే ఏంటి. ఇక్కడ రెండు వాక్యాలు చెప్పాడు. సామాన్య వాక్యాన్ని విశేషం చేత కానీ, విశేష అంశాన్ని సామాన్యం చేత కానీ. ఇక్కడ ఉదాహరణ చూడండి, హనుమంతుడు సముద్రమును లగించెను అన్నాడు. హనుమంతుడు సముద్రమును దాటెను అనేది ఏంటంటే విశేషం. ఎవరో ఒక అతను చేశాడు. చేసిన తర్వాత మహాత్ములకు సాధ్యం కానిది లేదు కదా, ఇది సామాన్య వాక్యం. హనుమంతుడు సముద్రమును దాటెను అనేది విశేషణ వాక్యం, మహాత్ములకు సాధ్యం కానిది అనేది సామాన్య వాక్యం. ఇక్కడ సామాన్యం చేత విశేషణం సమర్థించబడింది కాబట్టి ఇది అర్ధాంతర్న్యాస అలంకారం. సామాన్యం చేత విశేషం కానీ, విశేషం చేత సామాన్య వాక్యం కానీ సమర్థించినట్లయితే దాన్ని అర్ధాంతర్న్యాస అలంకారం అంటాం. సమర్థన ప్రధానమైన అలంకారము అర్ధాంతర్న్యాస అలంకారం. ఒకసారి చూడండి, ఉపమా అలంకారం అంటే ఏంటి, ఎవరు చెప్తారు చెప్పండి. ఉపమా అలంకారం అంటే ఏంటి? ఉపమా అలంకారం ఎవరు చెప్తారు చెప్పండి. ఉపమా అలంకారం అంటే ఏంటి? ఒకసారి చూడండి, ఉపమా అలంకారం ఎవరు చెప్తారు చెప్పండి ఒకసారి. ఉపమా అలంకారం అంటే ఏంటో, ఉపమా అలంకారం అంటే ఏంటి? ఉపమాన ఉపమేయములకు మనోహరమైన పోలిక చెప్పడాన్ని ఉపమాలంకారం అంటారు. ఉపమాన ఉపమేయాలకు మనోహరమైన పోలిక చెప్పడాన్ని ఉపమాలంకారం అంటారు. ఉపమాన ఉపమేయాలకు మనోహరమైన పోలిక చెప్పడాన్ని ఉపమాలంకారం అంటారు. చూడండి ఒకసారి, ఉపమాన ఉపమేయాలకు మనోహరమైన సాదృశ్యం లేదా పోలిక వర్ణించబడితే దానిని ఉపమాలంకారం అంటారు. ఉపమాలంకారం 4 రకాలు. ఉపమేయము, ఉపమానము, 4 భాగాలు ఉంటాయి. ఉపమేయము, ఉపమానము, ఉపమవాచకము, సమాన ధర్మం. ఉపమేయం అంటే మనం ఏ వస్తువును వర్ణించాలనుకుంటామో ఆ వస్తువు. ఉపమానం అంటే ఏ వస్తువుతో వర్ణిస్తామో ఆ వస్తువు. ఉపమవాచకం అంటే ఆ రెండింటిని కలిపే పోలే అనేటువంటి పదాలు. సమాన ధర్మం అంటే రెండింటిలో ఉన్న సమానంగా ఉన్నటువంటి లక్షణం, అందంగా ఉండే లక్షణం, అలాంటి లక్షణాలు ఏమంటామంటే సమాన ధర్మం అంటాం. ఇది ఉపమాలంకారం. చూడండి, ఆమె ముఖం చంద్రబింబం వలె ఉన్నది. ఇక్కడ ఆమె ముఖం అనేది ఉపమేయము, చంద్రబింబం అనేది ఉపమానము, వలె అనేది ఉపమవాచకము, ప్రకాశించడం అనేది సమాన ధర్మం. తర్వాత రూపకాలంకారం చూడండి, ఉపమాన ఉపమేయములకు అభేదం చెప్పడానికి రూపకాలంకారం అంటారు. భేదం ఉన్నా లేనట్లు చెప్పడం. ఉపమాన ఉపమేయాలకు మధ్య భేదం లేనట్టుగా చెప్పడాన్ని ఏమంటాం అంటే మనం రూపకాలంకారం అంటాం. ఉత్ప్రేక్ష అలంకారం సమధర్మాన్ని బట్టి, సమాన ధర్మాన్ని బట్టి ఉపమేయాన్ని ఉపమానం ఊహించినట్లయితే అది ఉత్ప్రేక్ష అలంకారం అవుతుంది. సమాన ధర్మాన్ని బట్టి ఉపమేయాన్ని ఉపమానంగా ఊహించినట్లయితే అది ఉత్ప్రేక్ష అలంకారం అవుతుంది. గుర్తుపెట్టుకోవాలి, సమాన ధర్మాన్ని బట్టి ఉపమేయాన్ని ఉపమానంగా ఊహించడాన్ని ఉత్ప్రేక్ష అలంకారం అంటారు. ఇక్కడ సమాన ధర్మ రెండింటి మధ్యలో పోలిక ఉండాలి. చూడండి, ఆమె జడ నల్లని త్రాచు అన్నట్లు ఉన్నది అన్నాడు. జడ అనేది పొడవుగా ఉంటుంది, త్రాచు కూడా పొడవుగా ఉంటుంది. కాబట్టి పొడవుగా ఉండడం అనేది సమాన ధర్మాన్ని ఆధారంగా తీసుకొని ఉపమేయాన్ని అంటే ఆమె జడని పాముతో పోల్చడం జరిగింది. అంటే ఉపమేయాన్ని ఉపమానంగా ఊహించి చెప్పడం జరిగింది కాబట్టి ఇది ఉత్ప్రేక్ష అలంకారం. దీని తర్వాత స్వభావోక్తి అలంకారం చూడండి, జాతి గుణ క్రియాదులను బట్టి వస్తువు యొక్క స్వభావాన్ని ఉన్నది ఉన్నట్లుగా వర్ణించినచో దాన్ని స్వభావోక్తి అలంకారం అంటారు. జాతి గుణ క్రియాదులను బట్టి వస్తువు యొక్క స్వభావాన్ని ఉన్నది ఉన్నట్లుగా వర్ణించినచో దాన్ని స్వభావోక్తి అంటారు. అదొకటి గుర్తుపెట్టుకోండి. తర్వాత గోరంతలు కొండంతలుగా చేసి వర్ణించినట్లయితే దాన్ని అతిశయోక్తి అలంకారం అంటారు. అంటే ఉన్నదాన్ని అనేక రెట్లు పెంచి చెప్పడం. ఆ ఊరిలో మేడలు ఆకాశాన్ని తాగుతున్నాయి, ఇలా అనేక రెట్లు పెంచి చెప్పడాన్ని ఏమంటామంటే మనం అతిశయోక్తి అలంకారం అంటాం. శ్లేష, ఇది నానార్థాలు. ఒక పదానికి అనేక అర్థాలు ఉంటాయి. ఆ ఒక పదం అనేక అర్థాలు ఇవ్వడానికి శ్లేష అలంకారం అంటారు. రాజు కోలే ఆనందకరుడు అని ఒక ఉదాహరణ చెప్పాను మీకు. ఇక్కడ రాజు అనే పదానికి ఏమో ప్రభు అనే అర్థం ఉంది, కోలయం అనే దానికి భూమి కలువ అనే అర్థాలు ఉన్నాయి.
కాబట్టి ఇక్కడ 2 రకాలు ఏంటంటే ఇక్కడ రాజు అనే పదం మనకి ప్రభువు కింద తీసుకుంటే భూమిని పరిపాలించేవాడిగా తీసుకున్నట్లయితే అక్కడ మనం కోలేం అంటే భూమి అని తీసుకోవాలి. అంటే ప్రభువు భూమికి ఆనందం రాజు భూమికి ఆనందాన్ని కలిగిస్తాడు అని ఒకటి అర్థం ఉంది. అదేవిధంగా రాజు అనే దానికి చంద్రుడికి తీసుకున్నాం అనుకో మనం చంద్రుడు ఎవరికి ఆనందాన్ని కలిగిస్తాడు? కలుపులకు ఆనందాన్ని కలిగిస్తాడు. కాబట్టి ఇలాగ 2 అర్థాలు వచ్చినాయి ఆ వాక్యానికి. దీన్నే మనం ఏమంటామంటే నానార్థ సంశ్లేష శ్లేష అంటాం మనం. ఒక పదం అనేక అర్థాలు ఇవ్వడాన్ని శ్లేష అలంకారం అంటాం. లాస్ట్‌ది అర్ధాంతర్న్యాస అలంకారం. ఇక్కడ సామాన్యాన్ని విశేషం చేత గాని, సామాన్య అంశాన్ని విశేషం చేత గాని, విశేష అంశాన్ని సామాన్యం చేత గాని సమర్థించినట్లయితే దాన్ని అర్ధాంతర్న్యాస అలంకారం అంటాం. ఇక్కడ సమర్థన ప్రధానమైన అలంకారం అర్ధాంతర్న్యాస అలంకారం. విశేషాన్ని సామాన్యం చేత గాని, సామాన్యాన్ని విశేషం చేత గాని సమర్థించి చెప్పినట్లయితే దాన్ని అర్ధాంతర్న్యాస అలంకారం అంటాం. ఉదాహరణ చూడండి ఇక్కడ. హనుమంతుడు సముద్రమును దాటెను. మహాత్ములకు సాధ్యం కానిది లేదు కదా అన్నాడు. ఇక్కడ హనుమంతుడు సముద్రాన్ని దాటడం అనేది ఒక విశేషణం. మహాత్ములకు సాధ్యమే కానిది లేదు కదా అనడం సామాన్యం. ఇక్కడ సామాన్యుని విశేషం చేసి సమర్థించడం జరిగింది. కాబట్టి ఇది ఒక అర్ధాంతర్న్యాస అలంకారం అయింది. ఏమైనా డౌట్ ఉందా? ఎరా శైలు లేదు సార్, లేదు సార్. ఏమైనా డౌట్ ఉందా? లేదు లేదు సార్. సార్. క్రాంతి ఏమైనా డౌట్ ఉందా? పిట్టా క్రాంతి లేదు సార్. కన్నా సార్, ఎరా కన్నా సాయి సార్ క్రాంతి. అర్థమైంది సార్. ఒకసారి నాకు ఉపమాలంకారం ఏంటి చెప్పండి. ఒకసారి ఉపమాలంకారం అంటే ఏంటి చెప్పండి. ఉపమానం ఉపమేయాలకు మనోహరమైన పోలిక చొప్పునచో అది ఉపమానాలంకారం అవును. ఉపమాలంకారం అగును. బాగానే చెప్పావు. నెక్స్ట్ ఏమో అతిశయోక్తి అలంకారం అంటే ఒక వస్తువు ఉన్నదానికంటే అనేక రెట్లు అధికం చేసి చెప్పడాన్ని అతిశయోక్తి అంటారు. అతిశయోక్తి అలంకారం అంటాం. అనేక రెట్లు పెంచి చెప్పడం. తర్వాత ఏమో శ్లేష అంటే ఒక పదం అనేక అర్థాలు ఇవ్వడాన్ని శ్లేషాలంకారం అంటారు. శ్లేషాలంకారం అంటాం. ఇలాగ మీరు ఏం చేస్తారంటే అలంకారాలు ఒక అలంకారం యొక్క సూత్రము ఒక ఉదాహరణ బట్టి పట్టాలి. ఒక అలంకారం సూత్రము ఉదాహరణ బట్టి మనం ఎగ్జామ్లో రాయాలి. సరే సార్. రాస్తే మనకి ఫుల్ మార్క్స్ వచ్చేస్తాయి. ఇంకొక రేపు ఉంది కదా, రేపు క్లాస్ ఉందా? రేపు క్లాస్లో మనం ఏంటంటే సందులు ఉన్నాయి. సందులు చెప్పలేదు. ఒక సందులు చెప్పేస్తే అయిపోతాయి. సందులు ఒకసారి క్లాస్లో చెప్తాను రేపు. ఓకే సార్. ఏంటి ఇంటి దగ్గర బాగా చదవండి. క్రాంతి చదువుతున్నాం ఇంటి దగ్గర? చదువుతున్నాను సార్. రేపు వచ్చే నెలలోనే ఎగ్జామ్స్ ఉంటాయి. ఏది జూలై నెలలోనే. అది బాగా చదవండి. అది నిర్లక్ష్యం చేయొద్దు. ఓకే సార్. బాగా చదవండి. జూలై నెలలోనే ఎగ్జామ్స్ ఉంటాయి కాబట్టి మీరు బాగా చదవాలి. ఏంటి వినపడిందా? వినపడింది సార్. సార్ సెకండ్ సెమ్ స్టార్ట్ చేసేస్తానన్నారు సార్. చేయదు. మీకు టెక్స్ట్ బుక్లు ఇంకా రాలేదు అన్నాడు. అడిగాను పెన్ కార్నర్లోకి. ఒకసారి రివిజన్ చేసుకున్న తర్వాత ఆ బుక్స్ రాగానే మనం సెకండ్ సెమ్ స్టార్ట్ చేసుకుందాం. సరే సార్. సెకండ్ సెమ్ మనకి పెద్ద ఇబ్బంది ఉండదులే. ఎరా మహేష్ సార్. అలా చేద్దాం. ఓకే సార్. అయితే ఉంటాను అందరికి. సరే సార్. ఒకసారి అందరూ వీడియోలు ఆన్ చేయండి రా. శైలు రే శామ్యులు అందరూ ఒకసారి వీడియోలు ఆన్ చేయండి. రే శామ్యులు గారు నిద్రపోతున్నాడేమో రేడా. బాగా చదవండి. ఓకే సార్. బాయ్. బాయ్ సార్. వెళ్ళిపోండి, రిమూవ్ అయిపోండి. బాయ్ సార్. బాయ్ సార్. బాయ్ బాయ్. ఎంతసేపు పట్టింది నీకు బాయ్ చెప్పడానికి? సార్ బయటికి వెళ్ళాను నేను ఇప్పుడే. ఆ, సరే, తర్వాత క్లాస్ లో కలుద్దాం. అలాగే అలాగే.